లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీకో బాహుబలి ఉంది, ఇప్పుడు మాకో బాహుబలి వస్తుంది అంటూ సూర్య కంగువ సినిమాపై కామెంట్ చేయడంతో సినిమాపై ఎక్కడా లేని హైప్ వచ్చేసింది. ఇక సినిమా మేకింగ్ చూస్తే సూర్యతో యూనిట్ ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. డైరెక్టర్ శివ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో దిశా పటాని, బాబీ డియోల్ వంటి బాలీవుడ్ స్టార్స్ నటించడం విశేషం. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువ. నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన కంగువ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. 1678వ కాలానికి చెందిన కంగువ అనే పోరాట యోధుడిగా, నేటి తరానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడిగా ఇలా 2 పాత్రల్లో సూర్య మెప్పించాడని తెలుస్తోంది. 1000 ఏళ్ల కిందట 5 తెగలకు సంబంధించిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ శివ. ముఖ్యంగా ఓటమి అంటే ఎరుగని ఒక ధీరుడైన కంగువ పాత్రలో సూర్య వెండితెరపై విశ్వరూపం చూపించాడని సమాచారం. ఇక ఈ మూవీలో సూర్య మొత్తం 5 గెటప్లలో కనిపిస్తాడని, ఈ క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ అన్ని ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. అయితే కంగువ వరల్డ్లోకి ఎంటర్ కావడానికి డైరెక్టర్ శివ కొంత టైం తీసుకున్నారని, ఇదే ఆడియన్స్ కి కొంచెం చిరాకు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అటుంచితే సినిమాలో ముందు ఏం జరుగుతుందో ఊహించేలానే ఉందని, ఇలాంటి ప్రెడిక్టబుల్ స్టోరీ, స్క్రీన్ ప్లేని ఇదివరకే చాలా సినిమాలో చూశామని, హీరో విలన్ల మధ్య క్రియేట్ చేసిన బిల్డప్ సరిగ్గా కుదరలేదనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ గా కంగువ సినిమా సూర్య వన్ మ్యాన్ షోగా ఉందని, దర్శకుడు శివ కథా కథనాలపై ఇంకాస్త దృష్టి పెడితే కంగువ నిజంగా తమిళ్ వాళ్లకు మరో బాహుబలి అయ్యేదని, ఆ ఛాన్స్ ని కోలీవుడ్ ఆడియన్స్ మిస్ చేసుకున్నారని, మొత్తంగా సినిమా హిట్ కి బ్లాక్ బస్టర్ కి మధ్యలో ఆగిందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ కి వస్తే సూర్య వన్ మ్యాన్ షో, దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కార్తీ సర్ప్రైజింగ్ ఎంట్రీ, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లని చెప్పుకుంటే సెకండ్ హాఫ్ అక్కడక్కడ వచ్చి బోరింగ్ సీన్స్, ప్రెడిక్టబుల్ స్టోరీలని మైనస్లుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సూర్య కంగువ పాత్రలో పీరియాడిక్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు బాగున్నాయని, కానీ కొన్ని సన్నివేశాలలో హీరో విలన్ల మధ్య బిల్డప్ సన్నివేశాలు చాలా చిరాకు తెప్పించాయని సమాచారం. ఇక దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఈ సినిమాకు ప్రాణం పోసిందని, కంగువ క్యారెక్టర్ కనిపించే ప్రతిసారి వినిపించే బీజిఎం మ్యూజిక్ ని దేవిశ్రీ ఇరగదీశాడని తెలుస్తుంది. ఇక సినిమా అంతా ఒక విజువల్ ఫీస్ట్ గా కనిపించి ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందట. For more videos like this, subscribe Big TV channel.